హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న రెసిపీ వచ్చేసి చికెన్ మంచూరియా. దీనికోసం నేను ఇక్కడ ఒక 400 గ్రామ్స్ చికెన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేయించుకొని శుభ్రంగా నీట్గా కడిగేసి ఇలా ఒక బౌల్లో యాడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ 1/2 టీ స్పూన్ అండ్ అలాగే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఎగ్గును తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా చికెన్కి పట్టేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇదంతా మంచిగా కలిసిన తర్వాత ఇందులోకి మనం కార్న్ఫ్లోర్ అండ్ అలాగే మైదా పిండిని కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ అలాగే 1.5 టేబుల్ స్పూన్ మైదా పిండిని కూడా యాడ్ చేసేసి ఇదంతా చికెన్కి మంచిగా పట్టేలాగా ఇలా మిక్స్ చేసేసుకొని దీన్ని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి చికెన్ జ్యూసీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఇక్కడ స్టవ్ పైన ఇలా కడాయి పెట్టేసుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోవాలి. ఈ చికెన్ని మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోకూడదండి, మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కుక్ చేసేసుకోవాలి. అప్పుడే చికెన్ మనకి మంచిగా కుక్ అవుతుంది, లేదంటే లోపల పచ్చిగా అలా ఉండిపోతుంది. సో నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ చికెన్ని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నాను అనమాట. సో ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మనం చికెన్ పీసెస్ మొత్తాన్ని ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అంతే, ఇక్కడ చూసారు కదా మనకి చికెన్ ఎంత మంచిగా కుక్ అయిందో. సో ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకుంటున్నాను. అది కొంచెం హీట్ అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కూడా మంచిగా హీట్ అయ్యాక ఇందులోకి అల్లం వెల్లుల్లిని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇవి ఇలా ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ ఆనియన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే పచ్చిమిర్చి ఒక 2 ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవి ఇలా ఒక 2 మినిట్స్ అలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు సాసెస్ యాడ్ చేసుకుందాము. వెనిగర్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ అండ్ అలాగే రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, షెజ్వాన్ సాస్ 1 టేబుల్ స్పూన్, అలాగే ఫైనల్గా టమాటా కెచప్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇలా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి షుగర్ 1/2 టీ స్పూన్ అండ్ అలాగే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఇవన్నీ మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇవి ఇలా మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని ఇలా యాడ్ చేసేసుకొని ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇవి ఇక్కడ మనకి మంచిగా బాయిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని అందులోకి ఇక్కడ చూపిస్తున్న విధంగా తగినన్ని వాటర్ యాడ్ చేసి ఇలా లిక్విడ్ ఫామ్లో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి బాయిల్ అవుతున్న ఈ సాసెస్లోకి ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా మంచిగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఈ చికెన్ని కూడా ఇందులోకి యాడ్ చేసిన తర్వాత ఇదంతా మంచిగా ఇలా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ సాసెస్ మొత్తం చికెన్ మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇదంతా మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 2 to 3 మినిట్స్ అలా వదిలేసామంటే సాసెస్ మొత్తం చికెన్కి మంచిగా పట్టేస్తాయండి. అంతే, ఎంతో సింపుల్ అయిన చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.